आपस्तम्भमहर्षिणं सविनयं नत्वा तदुक्तान् श्रुति प्रोक्तान् मानवश्रेयसे च विविधान् धर्मान् ब्रवीम्यादरात्। श्रुत्वा तान् चिराच्चरन्तु सुधियो प्रेम्णा च मुक्तिप्रदान् सर्वे प्राप्तस्वकीयमुत्तमजनिं सार्थक्ययन्तो बुधाः। श्रीगणेशाय नमः। నమః ఆపస్తంభాయ మహర్షయే. ధర్మమయ జీవనాన్ని కొనసాగించాలి అని మానవ జన్మనెత్తిన ప్రతివాడిని ఉద్దేశించి మన ఋషులు అనేక రకాలైనటువంటి ధర్మాలను మనకు బోధించినారు. ఏ శాఖకు సంబంధించినటువంటి ఋషులు ఆ శాఖను అధ్యయనం చేసేటువంటి వాళ్ళను ఉద్దేశించి ధర్మాలను బోధించినారు. అందులో ఆపస్తంభ మహర్షి స్వశాఖీయులైనటువంటి వాళ్ళనందరినీ ఉద్దేశించి అనేక రకాలైనటువంటి ధర్మాలను గురించి చెప్పినారు. వాటినే ఆపస్తంభ ధర్మసూత్రాలు అని అంటారు. ఆపస్తంభ మహర్షి మనకై అనుగ్రహించినటువంటి ఆ ధర్మసూత్రాలను గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఉపనయన సంబంధమైనటువంటి విషయము ఇప్పుడు జరుగుతున్నది. బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులలో ఉపనీతులైనటువంటి వటు ఉన్నాడో ఆ వటు ఏ కాలాల్లో ఉపనయనం చేసుకోవాలి అనే విషయాన్ని గురించి చెప్పినాడు. ఉపనయన కాలమే గనక ఒకవేళ అతిక్రమణమైనట్టయితే ఎంతవరకు వానికి గౌణకాలం అనే విషయాన్ని గురించి చెప్పినాడు. ఆ తరువాత ప్రాయశ్చిత్తము ఏ విధంగా చేసుకోవాలి అనే విషయాన్ని గురించి చెప్పడం జరిగినది. ఇప్పుడు 28వ సూత్రాన్ని గురించి మనం విచారించాలి. అతిక్రాంతే సావిత్ర్యాః ఋతుం త్రైవిద్యకం బ్రహ్మచర్యం చరేత్. అతిక్రాంతే సావిత్ర్యాః ఋతుం త్రైవిద్యకం బ్రహ్మచర్యం చరేత్ అన్నారు. ఇప్పుడు ఆషోడశాత్ బ్రాహ్మణస్య ఆద్వావింశాత్ క్షత్రియస్య ఆచతుర్వింశాత్ వైశ్యస్య అని బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకు 16 సంవత్సరాల వయసు వరకు బ్రాహ్మణులకు అని, 22 సంవత్సరాల వయసు వరకు క్షత్రియులకు అని, 24 సంవత్సరాల వరకు వైశ్యులకు ఉపనయనానికి సంబంధించినటువంటి గౌణకాలము అనే విషయాన్ని గురించి చెప్పి అవి దాటినప్పుడు ప్రాయశ్చిత్తాన్ని చేసుకోవాలి, ఆ తర్వాత ఉపనయనాన్ని చేసుకోవాలి అని అన్నాడు. విహిత కర్మలను గనక ఒకవేళ ఆచరించకపోయినట్టయితే ఆయా కాలాల్లో వాటికి ప్రాయశ్చిత్తాన్ని చేసుకోవాలి. ఇప్పుడు దీనికి ప్రాయశ్చిత్తం ఏది అని ప్రశ్న వేసుకొని సమాధానం చెప్తున్నారు. అతిక్రాంతే సావిత్ర్యాః ఋతుం త్రైవిద్యకం బ్రహ్మచర్యం చరేతు. సావిత్రి కాలమే గనక ఒకవేళ అతిక్రాంతమైనట్టయితే త్రైవిద్యకం అన్నాడు. త్రైవిద్యకం ఋగ్యజుస్సామ అనేటువంటి 3 వేదాలున్నాయో ఆ వేదాలను చదవడానికి ఏ ఉపనీతుడైనటువంటి వటువు గురుకులానికి చేరిన తర్వాత గురుకులంలో నివసిస్తూ ఏ నియమాలను పాటిస్తూ ఉంటాడో ఆ నియమాలను పాటిస్తూ ఉండడమే ప్రాయశ్చిత్తము అన్నాడు. ఇక్కడ ఆయా కాలాలకు ఉపనయనం కాని వానికి ప్రాయశ్చిత్తాన్ని గురించి చెప్పుతూ గమనించాల్సిన అంశం ఏమిటి అనంటే 3 వేదాలను అధ్యయనం చేసేటువంటి వటువు గురుకులంలో ఉండి ఏ నియమాలను పాటిస్తాడో ఆ నియమాలను పాటిస్తూ ఉండాలి అన్నాడు. అందులో కొన్ని మినహాయించి అన్నాడు. ఏమిటి ఆ మినహాయించినటువంటి ధర్మాలు అనంటే అగ్నిపరిచర్యాం అధ్యయనం గురు శుశ్రూషాం ఇది పరిహాప్య. ఈ 3 వదిలిపెట్టి అగ్నిపరిచర్య చేయడము, తర్వాత అధ్యయనం చేయడము,
గురు శుశ్రూష అనేటువంటి ఈ మూడింటిని వదిలిపెట్టి బ్రహ్మచారికి సంబంధించినటువంటి ఏ ధర్మాలు ఉన్నాయో ఆ ధర్మాలన్నిటినీ పాటించాలి. ఇదే సకాలానికి ఉపనయనం చేసుకోని వానికి ప్రాయశ్చిత్తము అన్నాడు. ఈ నియమాలు ఎంతవరకు పాటించాలి అని ప్రశ్న వేసుకొని సూత్రంలో ఏమన్నారు? ఋతుం అన్నాడు. ఋతుం అంటే ఒక ఋతుకాలము ఈ నియమాలన్నిటిని కూడా పాటించినట్టయితే వానికి ప్రాయశ్చిత్తం అవుతుంది. అగ్నిపరిచర్య, అధ్యయనము, గురు శుశ్రూష అనేటువంటి మూడింటిని వదిలిపెట్టి గురుకులంలో ఉండేటువంటి బ్రహ్మచారి పాటించే ఏ నియమాలు ఉన్నాయో వాటన్నిటినీ పాటించడమే వానికి ప్రాయశ్చిత్తము అనే విషయాన్ని గురించి చెప్పినారు. ఋతువు అనంటే 2 నెలలకు సంబంధించినటువంటి కాలము అనే విషయాన్ని మనం గమనించాలి. ఈ విధంగా ఎవడైతే ప్రాయశ్చిత్తాన్ని చేసుకుంటాడో ఆ చేసుకున్నటువంటి వాడు తరువాత అథోపనయనం 29వ సూత్రం అథోపనయనం. ఈ విధంగా ఎవడైతే ధర్మాలను పాటించి ప్రాయశ్చిత్తాన్ని చేసుకున్నాడో అటువంటి వాడు ఉపనయన సంస్కారాన్ని చేసుకోవాలి. ఇక్కడికి ప్రాయశ్చిత్తం సమాప్తి కాలేదు, ముందటి సూత్రంలో కూడా చెప్పబోతూ ఉన్నాడు. ఇప్పటిదాకా చెప్పినటువంటి నియమాలను అంటే బ్రహ్మచారి గురుకులంలో ఉండి పాటించే అన్ని నియమాలను పాటించడమే కాలాతిక్రమణ దోష ప్రాయశ్చిత్తము అనే విషయాన్ని చెప్పి ఆ తరువాత అథోపనయనం అనేటువంటి 29వ సూత్రము ద్వారా కాలాతిక్రమణమైన వానికి ఉపనయన సంస్కారం చేయాలి అనేటువంటి విధానాన్ని చేసినాడు. 30వ సూత్రంలో తతః సంవత్సరముదకోపస్పర్శనం అన్నాడు. తతః సంవత్సరముదకోపస్పర్శనం, ఉపనయనమైన తర్వాత సంవత్సర కాలం వరకు వాడు చేయాల్సిన పని ఏమిటి అంటే ఉదకోపస్పర్శనం అంటే స్నానాన్ని చేయాలి అన్నాడు. ఈ స్నానం అనేటువంటిది ఒక్కసారి కాకుండా ఒకవేళ వాడు శక్తుడే గనక అయినట్టయితే, శరీరము సహకరించినట్టయితే, ఆరోగ్యవంతుడై ఉన్నట్టయితే త్రిశవణ స్నానం 3 పూటలు వాడు స్నానాన్ని ఆచరించాలి. ఇది ప్రాయశ్చిత్తం. ఎంత విచిత్రంగా ఉన్నది చూడండి. బ్రహ్మచారి ధర్మాలను పాటించడము ఒక ప్రాయశ్చిత్తము, ఇదివరకు సూత్రంలో చెప్పినాడు. ఉపనయనం చేసుకున్న తర్వాత వాడు చేసుకోవలసిన ఇంకొక ప్రాయశ్చిత్తం ఏమిటి అంటే సంవత్సర కాలం వరకు స్నానం చేయడము, భోజనం చేయడము, పడుకోవడము, ఇవి ప్రాయశ్చిత్తాలు అవుతాయా అని మనకు సందేహం కలగవచ్చును. ఇక్కడ స్నానం చేయడము అనంటే ఏ విధంగా స్నానాన్ని ఆచరించాలి, ఏ మంత్రాలను పఠిస్తూ అనే విషయాన్ని గురించి ముందు రాబోయేటువంటి సూత్రాల్లో మనకు తెలియజేస్తారు. అందుకని ఆయా కాలములకు ఉపనయన సంస్కారం చేసుకోవలసిన వాడు చేసుకోకపోయినట్టయితే వాడు ప్రాయశ్చిత్తాల చేత శుద్ధుడై ఉపనయనాన్ని చేసుకోవాలి. ఉపనయన యోగ్యత వచ్చిన తర్వాత ఇంకా వేదాన్ని అధ్యయనం చేసే అధికారం వానికి రాలేదు కాబట్టి వాడు చేయాల్సిన పని ఏమిటి అంటే సంవత్సర కాలం వరకు స్నానాన్ని చేయాలి. స్నానం అనేటువంటిది ఒకవేళ శక్తుడై ఉన్నట్టయితే ఒకేసారి కాకుండా రోజుకు 3 పూటలు స్నానాన్ని ఆచరించాలి. త్రిశవణ స్నానము అని అంటారు, ఆ స్నానాన్ని ఆచరించాలి. స్నానం చేయడము ప్రాయశ్చిత్తం అవుతుందా అనే ప్రశ్నకు ఏం చెప్పుకున్నాము అనంటే ముందు రాబోయేటువంటి సూత్రాల్లో ఆ స్నానాన్ని ఏ విధంగా చేయాలి అనే విషయాన్ని మనకు చెప్పబోతాడు ఆపస్తంభ మహర్షి. ఈ విధంగా 30వ సంవత్సరంలో 30వ సూత్రంలో తతః సంవత్సర ముదకోపస్పర్శనం అని స్నాన విధానాన్ని తెలియజేసిన తర్వాత అధ్యాప్య అప్పుడు వాడు చదువుకోవడానికి యోగ్యుడవుతాడు కాబట్టి వాణ్ణి చదివించాలి. అథాధ్యాప్య 31వ సూత్రం అథాధ్యాప్య. ఉపనయనానికంటే పూర్వము బ్రహ్మచారి ధర్మాలన్నింటినీ పాటించి ఉపనీతుడైనటువంటి వటువు
సంవత్సర కాలము ఉదకోపస్పర్శనం చేసిన తర్వాత అప్పుడు కానీ వానికి అధ్యయనం చేసేటువంటి అర్హత అనేటువంటిది రాదు. అందుకని వాడు ఈ విధంగా ప్రాయశ్చిత్తాలను చేసుకున్న తర్వాత అధ్యయనాన్ని ఆరంభించాలి అనే విషయాన్ని చెప్పినాడు. చూడండి, అష్టవర్షం బ్రాహ్మణ ఉపనయీత లేదా గర్భాష్టమంలో ఉపనయన సంస్కారం చేసుకోవాలనేటువంటి విధులను అనుసరించి ఒకవేళ ఆయా కాలాల్లో ఉపనయన సంస్కారము చేయక ఉన్నట్టయితే ఎంతటి ప్రాయశ్చిత్తం. వేదాన్ని చదవాలి అంటే సంవత్సర కాలం వరకు వాడు ప్రాయశ్చిత్తాన్ని చేసుకోవలసినటువంటి ఒక అవసరం ఉంటుంది అనే విషయాన్ని మనకు తెలియజేసినాడు అని అంటే ఈ విషయాన్ని మనం బాగా ఆలోచించాల్సినటువంటి ఒక అవసరం ఉన్నది. అథాధ్యాప్య అనే 31వ సూత్రం చెప్పిన తర్వాత రాబోయేటువంటి 32వ సూత్రంలో ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని చెబుతున్నాడు. మహర్షి అయినటువంటి ఆపస్తంభుల వారు మననుద్దేశించి ఈ విషయాలు చెబుతూ ఉన్నారు అని అంటే కర్మలయందు శ్రద్ధ, వేదాధ్యయనము యందు ప్రేమ కుదరాలి అనేటువంటి ఉద్దేశం అయి ఉంటుంది. వారు స్వతంత్రించి చెప్పేటువంటి మాటలు కావు. అనేక వేదాలను పరామర్శించి వేదాల్లో ఉన్నటువంటి విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఉపనయనం చేసుకునేటువంటి వాటి ఏ విధంగా ఉండాలనేటువంటి విషయాన్ని గురించి. మొదటి సూత్రము 32వది. అథ యస్య పితామహః ఇత్యనుపేతౌ స్యాతాం తే బ్రహ్మ సంస్తుతాః. అథ యస్య పితామహః ఇత్యనుపేతౌ స్యాతాం తే బ్రహ్మ సంస్తుతాః అన్నాడు. ఉపనయనం చేసుకున్నటువంటి ఏ వటువు ఉన్నాడో ఆ వటువుకు సంబంధించినటువంటి తండ్రి కానీ తాత కానీ వీళ్ళిద్దరూ కూడా ఒకవేళ ఆయా కాలాలకు ఉపనయన సంస్కారాన్ని చేసుకోకుండా ఉన్నట్టయితే, అనుపనీతులై ఉన్నట్టయితే ఈ ఉపనయనం చేసుకున్న బ్రహ్మచారి దగ్గర నుండి మొదలుకొని తండ్రి తాత వీళ్ళందరూ కూడా ఒక బిరుదును పొందుతారు. బిరుదును పొందడం అంటే ఎటువంటి బిరుదది? బ్రహ్మహణ అనే బిరుదాన్ని పొందుతారు. ఈ బిరుదానికి అర్థం ఏమిటి అనంటే బ్రహ్మ అనంటే వేదము అని అర్థము, హనహ అనంటే నాశనాన్ని చేసిన వాళ్ళు అని అర్థము. బ్రహ్మవేత్తలైనటువంటి వాళ్ళు ఈ విధంగా అంటారట. ఏ మానవకుని యొక్క ఉపనయనము సకాలానికి జరగలేదో, మానవకుని యొక్క తండ్రి తాతల యొక్క ఉపనయన సంస్కారాలు కూడా సకాలానికి జరగలేవో అటువంటి మానవకుడు వాని యొక్క తండ్రి తాత అందరూ కూడా బ్రహ్మ సంస్తుతాః అన్నారు. అందుకని ఇక్కడ బ్రహ్మ అనేటువంటి పదానికి తతశ్చ బ్రహ్మ యథా బ్రహ్మ సమీపే నాధ్యేయం ఏవం ఏషామపీతి. బ్రహ్మ అంటే వేదము, వేదాన్ని నాశనం చేసిన వాళ్ళు అవుతారు. బ్రహ్మ సంస్తుతాః. వేదం అంటే పరమాత్మను స్తుతించేటువంటి గొప్పనైనటువంటి గ్రంథము, అనేక ధర్మాలను బోధించేటువంటి గ్రంథము, అనేక యజ్ఞయాగాది క్రతువులను విధించేటువంటి యొక్క గొప్పనైనటువంటి గ్రంథము. ఒక మాటలో చెప్పాలి అంటే వేదం అనేటువంటిది పరమాత్మ కన్నా భిన్నమైనది కాదు. సాక్షాత్ పరమాత్మ యొక్క స్వరూపము, బ్రహ్మ యొక్క స్వరూపము. అటువంటి ఆ బ్రహ్మహన దోషం అనేటువంటిది వానికి సంక్రమిస్తుంది అనే విషయాన్ని ఈ సూత్రంలో చెప్పినారంటే ఎంత మనం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకు వేదాన్ని అధ్యయనం చేయాలి అని ప్రశ్న వేస్తే, బ్రాహ్మణిగా జన్మించినావు కాబట్టి నిష్కారణేన షడంగో వేదో అధ్యేయో జ్ఞేయశ్చ అని మనకు శాసనం చేస్తూ ఉన్నది. బ్రాహ్మణిగా నీవు జన్మించినావు కాబట్టి కారణమేమిటి అనే ప్రశ్నను వేయకుండా
నిష్కారణేన షడంగో వేదో అధ్యయో జ్ఞేశ్చ. ఒకవేళ కారణాన్ని నీవు అడిగినట్టయితే ఆపస్తంభ మహర్షుల వారు అంటూ ఉన్నారు, సకాలానికి ఉపనయన సంస్కారం చేసుకొని ఒకవేళ వేదాన్నే గనక అధ్యయనం చేయకపోతే బ్రహ్మహనః అనేటువంటి బిరుదు వస్తుంది. అటువంటి బిరుదును పొందడం సమంజసం కాదు. అంతేకాదు అటువంటి వాళ్ళ సమీపంలో అధ్యయనాన్ని కూడా చేయడానికి వీల్లేదు వాళ్ళ సమీపంలో అనే విషయాన్ని చాలా ఆవేశంతో చెప్పినారు ఆపస్తంభ మహర్షుల వారు ఈ సూత్రంలో. ఆ తరువాత వచ్చే 33వ సూత్రము తేషాం అభ్యాగమనం భోజనం వివాహమితి చ వర్జయేతు. ఇంకా చాలా ఇటువంటి వ్యక్తిని ఉద్దేశించి, ఇటువంటి వ్యక్తులను ఉద్దేశించి చాలా బాధగా కొన్ని నిషేధాలను కూడా విధించినాడు వాళ్ళను గురించి. తేషాం అభ్యాగమనం భోజనం వివాహమితి చ వర్జయేత్. 33వ సూత్రం తేషాం అభ్యాగమనం భోజనం వివాహమితి చ వర్జయేత్. ఒకవేళ సకాలానికి ఉపనయనం చేసుకోలేదు, ప్రాయశ్చిత్తముల ద్వారా చేసుకున్నటువంటి వ్యక్తులయ్యుండి ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు ఎదురుగా వస్తే వాళ్ళకి ఎదురుగా మనం వెళ్ళడానికి వీల్లేదు. మనకు ఎదురుగా వస్తున్నారు, వాళ్ళకి ఎదురుగా మనం వెళ్ళడానికి వీల్లేదు. మాతా పితృపుత్ర దార శరీర రక్షణార్థమపి వర్జయేత్. ఒకవేళ అటు ఎదురుగా తల్లిని రక్షించాలి, తండ్రిని రక్షించాలి, కొడుకులను రక్షించాలి, అటువంటి కారణాలు ఉన్నప్పటికీ కూడా వీళ్ళు ఎదురైనారు అంటే వాళ్ళకి ఎదురుగా వెళ్ళడానికి వీల్లేదు అనేటువంటి నిషేధాన్ని చెప్పినారు అంటే ఎంత నింజమైనటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళు. యద్యపి భిక్షా సర్వతః ప్రతిపాద్యతి వక్ష్యతే భోజనం ఉద్యతమపి వర్జయేతు. ఇంకో విశేషం ఏం చెప్పినాడు అనంటే ఈ సూత్రంలో అభ్యాగమనం ఎదురుగా వెళ్ళడం అనేటువంటిది నిషేధించినాడు. రెండవది భోజనాన్ని కూడా నిషేధించినాడు. సకాలానికి ఉపనయన సంస్కారం చేసుకోక వేదాధ్యయనాన్ని అధ్యయనం చేయనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళ సమీపంలో భోజనాన్ని కూడా చేయకూడదు. రెండవ నిషేధం ఈ సూత్రంలో. మూడవది చెప్పుతూ ఉన్నాడు వివాహమితి చ వర్జయేత్. వాళ్ళతో వివాహ సంబంధాలు కూడా చేసుకోవడానికి వీల్లేదు. అంటే ఎంత నింజులై ఉన్నారు వాళ్ళు. పుట్టుకతో బ్రాహ్మణ జన్మ ఉన్నది కాబట్టి వాళ్ళను కేవలం గౌరవించాలి తప్ప ఉపనయన సంస్కారం సకాలానికి చేసుకోకుండా, ప్రాయశ్చిత్తాదులను ఆచరించకుండా, వేదాన్ని అధ్యయనం చేయకుండా ఉన్నటువంటి వాళ్ళను ఉద్దేశించి ఈ సూత్రంలో 3 రకాలైనటువంటి నిషేధాలని చెప్పి నిందను చెప్పినాడు వాళ్ళను ఉద్దేశించి. మొదటిది వాళ్ళకి ఎదురుగా వెళ్ళడం పనికిరాదు. రెండవది వాళ్ళతో భోజనం చేయడం అనేటువంటిది పనికిరాదు. మూడవది వాళ్ళతో వివాహ సంబంధాలు కలిగి ఉండడం, వివాహానికి సంబంధించినటువంటి విషయంలో సంబంధ బాంధవ్యాలను పెంచుకోవడం అనేటువంటిది పనికిరాదు అనేటువంటి నిషేధాలు మనకు తెలియజేసినాడు. ఎంత ఆలోచించదగ్గ విషయం ఇది. ఒక్కసారి మనం విచారించాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది ఈ కాలంలో. తేషామిచ్చతాం ప్రాయశ్చిత్తం. ఆ తర్వాత వచ్చేటువంటి సూత్రము 34వది తేషామిచ్చతాం ప్రాయశ్చిత్తం. ఒకవేళ వాళ్ళు ఒక బాధపడి మమ్ములను చూసి వాళ్ళు ఎదురుగా రావడం లేదు, మాతో భోజనం చేయడం లేదు, మాతో సహా వీళ్ళు వివాహ సంబంధాలు చేసుకోవడం లేదు అనేటువంటి విషయమే కనుక వాళ్ళకి ఏర్పడి వాళ్ళు బాధపడినట్టయితే అటువంటి వాళ్లకు ప్రాయశ్చిత్తాన్ని విధిస్తూ ఉన్నాడు. తేషామిచ్చతాం ప్రాయశ్చిత్తం అన్నాడు. ఇచ్చతామితి వచనాత్ న బలాత్కారేణ ప్రాయశ్చిత్తం కారయితవ్యం. ఒకవేళ వాళ్ళు బాధపడి ఇటువంటి పరిస్థితి మాకున్నది, అందుకని మమ్మల్ని అందరూ నిరాదరిస్తూ ఉన్నారు, మాకేమైనా ప్రాయశ్చిత్తం ఉన్నదా అని అడిగితే మాత్రమే వాళ్ళను ఉద్దేశించి ప్రాయశ్చిత్తాన్ని చెప్పాలి.
ఏమిటా ప్రాయశ్చిత్తము అని ప్రశ్న వేసుకొని 35వ సూత్రాన్ని రచించినాడు ఆపస్తంభ మహర్షి. యథా ప్రథమే అతిక్రమ ఋతు ఏవం సంవత్సర. 35వ సూత్రము యథా ప్రథమే అతిక్రమ ఋతురేవం సంవత్సర. యథా ప్రథమే అతిక్రమే బ్రహ్మచర్యస్య ఋతుః కాలః ఏవం అన్యస్మిన్ అతిక్రమే సంవత్సరః కాలః. కాలాతిక్రమణమైనప్పుడు ప్రాయశ్చిత్తం ఏమిటి అనే విషయాన్ని గురించి గడిచిన సూత్రాల్లో ఆపస్తంభ మహర్షుల వారు చెప్పినారు. ఏమిటి ప్రాయశ్చిత్తం అంటే బ్రహ్మచర్యాన్ని పాటించాలి. ఎంతకాలము అని ప్రశ్న వేస్తే దానికి సమాధానం చెప్పినారు, ఒక ఋతుకాలము అని. ఇప్పుడు పితామహలు వీళ్ళు సకాలానికి అనుపనీతులై ఉండి వేదాన్ని అధ్యయనం చేయని వాళ్ళని ఉద్దేశించి ప్రాయశ్చిత్తం ఏమిటి అని ప్రశ్న వేసినప్పుడు దానికి సమాధానంగా ఏం చెబుతున్నారు అంటే, గడిచిన సూత్రాల్లో ఒక ఋతుకాలము బ్రహ్మచర్య నియమాలను పాటించాలనేటువంటి విషయాన్ని ఏదైతే చెప్పినానో అదే ప్రాయశ్చిత్తమును ఋతుకాలము కాకుండా సంవత్సర కాలము ఎవడైతే ఆ నియమాలను పాటిస్తాడో వానికి అది ప్రాయశ్చిత్తం అవుతుంది. అప్పుడు వాడు ఉపనయన సంస్కారాన్ని చేసుకోవాలి అని ముందటి సూత్రము 36వ సూత్రంలో చెప్తున్నాడు. అథోపనయనం తత ఉదకోపస్పర్శనం. ఉపనయనాన్ని చేసుకొని మళ్ళీ సంవత్సర కాలము ఉదకోపస్పర్శనం చేయాలి, నీళ్లతో స్నానం చేయాలి సంవత్సర కాలము. అది శక్తుడే గనక అయ్యున్నట్టయితే సంవత్సర కాలము 3 పూటలు త్రిశవణ స్నానాన్ని చేసినట్టయితే వానికి అది ప్రాయశ్చిత్తం అవుతుంది, వాడు శుద్ధుడవుతాడు. అప్పుడు వానికి అధ్యయనం చేసేటువంటి ఒక అవకాశం ఏర్పడుతుంది అనే విషయాన్ని మనకి ఈ సందర్భంలో తెలియజేసినారు. ఇక్కడ ఆపస్తంభ మహర్షుల వారు స్నానాన్ని చేయడమే ఒక ప్రాయశ్చిత్తం అన్నారు కాబట్టి ఆ స్నానము ఏ విధంగా చేయాలనేటువంటి విషయాన్ని గురించి వచ్చే సూత్రాల్లో మనకు చెప్పబోతున్నారు. ఆపస్తంభ మహర్షుల వారు రచించినటువంటి ఈ ధర్మసూత్రాల్లో ప్రథమ ప్రశ్నలోని ప్రథమ ఖండిక ఇక్కడితో సమాప్తమైనది. మహాదేవ.